ఆర్యూబీ క్లోజ్ చేయాలి. ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేరు పెద్దది. సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జ్ ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్ఓబీ కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. సో ఇది జరిగేటువంటి పరిస్థితి కాదు. ఇనిషియల్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి 2-3 చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళు నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని 4 సార్లు కలిసాం మేమందరం, అధికారులతోటి, ఇంజనీర్లతోటి 4 సార్లు కలిసి వాళ్ళు చెప్పినవి అన్నీ విన్నాం. 1-2 సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం. ఒరిజినల్ డిజైన్లో ఆర్యూబీ లేదు. లేకపోతే మేమేం చేసామంటే 2 కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం. అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ ఆర్యూబీ కావాలంటే కంపల్సరీగా కట్టొచ్చు. ఒకటి. రెండోది అండర్ పాసులు సరిగా లేవన్నారు. అండర్ పాసులు మొత్తం 3 జీజీహెచ్ హాస్పిటల్కి 44 అడుగుల వెడల్పుతోటి అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాసులు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈరోజు 930 మీటర్లు, అంటే డబల్ చేసాం దీన్ని. వీళ్ళు ఏమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబీ అవ్వదు. ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఇవ్వరు. ఒకటి. రెండోది, ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళు జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు. దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లో కేసేస్తే ఈ బ్రిడ్జ్ ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేట్ని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జ్ ఉద్దేశం. కాబట్టి అది రెండోది. మూడోది, సర్వీస్ రోడ్లు ఏమంటున్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పుడున్న దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ ఉంది. అటు 25 అడుగులు ఇటు 25 అడుగులు సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి ఎక్కడా కూడా ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, ఎత్తు గ్రేడియంట్ లేదన్నారు. ఒకప్పుడు 5.9 మీటర్ల క్లియరెన్స్ ఉంది వెహికల్ పైనుంచి కిందకి వెళ్ళటానికి. ఇప్పుడు 9 మీటర్స్ పెట్టాం మేము. వెహికల్కి కావాల్సింది అంటే డబుల్ డెక్కర్ బస్సు వెళ్ళాలన్నా కూడా కింద నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇది మేమందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టులాగా కూర్చొని 1కి 10 సార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. గుంటూరు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు. ఏది చేసినా కూడా ఒక 0% కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము. కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే వేరే వాళ్ళు ఉండి అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి మీరు అడ్డుపడద్దు. చేయాలనుకున్న కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగని దాని గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని తెలుపుకుంటూ, అందరికీ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొడుగు మాత్రం తగ్గించారు. గతంలో జయదేవ్ గారు చెప్పినట్టు కానీ హిందూ కాలేజ్ సెంటర్ నుంచి నార్త్ సెంటర్ కేవలం 98 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. కాబట్టి అదే మేము చేస్తామనేది అదేనమ్మా ఇప్పుడు నీకు చెప్పింది. ఒకటేంటి, ఇప్పుడు అంత దూరం బ్రిడ్జ్ కట్టాలంటే ఫ్లైఓవర్ కట్టాలి. అది బ్రిడ్జ్ అంటారు, దాన్ని ఆర్ఓబి అంటారు, ఫ్లైఓవర్ అంటారు. ఫ్లైఓవర్ కట్టాలంటే చుట్టుపక్కల షాపులన్నీ మళ్ళీ పగలగొట్టాలి కదా. దానికి 2 కిలోమీటర్లు, అంటే 2 కిలోమీటర్ల జీవనోపాధి ఉండే వాళ్ళందరికీ కూడా చేయాలి మనం. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి నేను చెప్పింది మళ్ళీ వినండి, వీళ్ళు కూడా మాట్లాడతారు, తర్వాత క్వశ్చన్లు ఆన్సర్ చేస్తారు. అందరికి నమస్కారం.
గుంటూరు అభివృద్ధిని ఒక యజ్ఞంలాగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు గత 60 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవించినటువంటి పరిస్థితులుంటే గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా చిరకాల వాంఛైనటువంటి గుంటూరు నగర ప్రజల కోరికగా ఉన్నటువంటి అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆర్ఓబి దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి పరిస్థితులు. కానీ గడిచినటువంటి 40 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితులు ఈరోజు మనందరికి కూడా తెలిసినటువంటి వాస్తవం. కానీ 8 నెలల్లోనే తనకు వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయపరుస్తూ తన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ చేత ఒక యుద్ధం లాగా దీని మీద ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనందరికి కూడా తెలుసు. 1950లో గుంటూరు నగర జనాభా 3 లక్షలు. కానీ ఈరోజు గుంటూరు నగర జనాభా ఎంత ఉందో మనందరికి కూడా తెలుసు. అలాగే ట్రాఫిక్ గురించి కానీ ఈరోజు అభివృద్ధి గురించి కానీ గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కనెక్ట్ చేసేటువంటి ఏకైక మార్గం ఉన్నటువంటి ఏదైతే ఆర్ఓబి ఉందో అది అతి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్గా మనందరం కూడా తెలిసినటువంటి విషయం. కానీ కొంతమంది స్వార్థపరులు చిన్న ఇబ్బందులను కూడా వీరి ఈరోజు అధిగమించకుండా దీన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మీడియా సోదరులు కొన్ని మీడియా హౌసెస్ కూడా దీని మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాయి. వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ డిజైన్ ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే రండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఈ ఆర్ఓబి ఉందో పూర్తిగా టెక్నాలజీ పరంగా కానీ అవసరాల పరంగా కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి మెయిన్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈ రోజు సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితులు. సర్వీస్ రోడ్స్ తో పాటు రాబోయేటువంటి 40 సంవత్సరాల పాటు గుంటూరు నగర అవసరాలను తీర్చేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చౌకబారు విమర్శలు మానండి. టెక్నికల్ గా ఎవరికైనా అవగాహన లేకపోతే తప్పకుండా R&B డిపార్ట్మెంట్